ఎప్పుడైనా అనుకున్నారా ఓ చిన్న కాగితానికి ఎంత లీగల్ పవర్ ఉంటుందని? అవును, ఈరోజు మనం మాట్లాడబోయేది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ గురించి. అదేనండి, షార్ట్గా ఎన్ఓసి అంటాం కదా, దాని గురించే. మనలో చాలామందికి లైఫ్లో ఏదో ఒక టైంలో ఇది ఖచ్చితంగా అవసరమయ్యే డాక్యుమెంట్. ఒక్కసారి ఆలోచించండి. చాలా ఇష్టపడి కొనుక్కున్న కార్ని వేరే స్టేట్కి షిఫ్ట్ అవ్వాల్సొచ్చినప్పుడు తీసుకెళ్లలేకపోతే ఎలా ఉంటుంది? లేదంటే ఇల్లు అమ్మకానికి పెట్టారు, అంతా ఓకే అనుకున్న టైంలో ఏదో చిన్న పర్మిషన్ లేదని డీల్ ఆగిపోయింది. అబ్బా, చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది కదా. సరిగ్గా ఇలాంటి అడ్డంకులను దాటడానికే ఎన్ఓసి అనేది మనకు హెల్ప్ చేస్తుంది. అయితే ఈ తలనొప్పులన్నింటికీ ఒకే ఒక్క సింపుల్ సొల్యూషన్ ఉందని చెప్తే నమ్ముతారా? ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసే ఒకే ఒక్క మాస్టర్ కీ ఉందని చెప్తే? ఆ సొల్యూషనే ఈ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, షార్ట్గా చెప్పాలంటే ఎన్ఓసి. మనం ఇప్పుడు చూస్తాం. ఇది చూడటానికి చిన్న కాగితమే అయినా అదిచ్చే భరోసా, ఆ అష్యూరెన్స్ మాత్రం చాలా చాలా పెద్దది. సరే, అసలింతకీ ఏంటి ఈ ఎన్ఓసి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అఫీషియల్ థమ్స్ అప్ లాంటిది. ఓకే, మీరు ముందుకు వెళ్ళొచ్చు, మాకేం ప్రాబ్లం లేదు అని ఒక వ్యక్తిగాని లేదా ఒక ఆర్గనైజేషన్ గాని చెప్పడమనమాట. ఇది ఒక లీగల్ గ్రీన్ సిగ్నల్. అంటే ఒక వ్యక్తిగాని సంస్థగాని ఈ ఎన్ఓసి ఇచ్చిందంటే పలానా పని చేయడానికి వాళ్లకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒఫీషియల్గా డిక్లేర్ చేసినట్టు. ఇది రైట్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి, ప్రాపర్టీ అమ్మడానికి లేదా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయడానికి ఒక ఫార్మల్ క్లియరెన్స్ అన్నమాట. మరి ఇంత పవర్ఫుల్ అయిన ఈ చిన్న డాక్యుమెంట్ మనకు రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ అవసరం అవుతుంది? కొన్ని ముఖ్యమైన సందర్భాలు చూద్దాం రండి. ఉదాహరణకి, వేరే సిటీకి షిఫ్ట్ అవుతున్నారు, మీ కార్ కూడా తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. అప్పుడు ఆర్టీఓ నుంచి ఎన్ఓసి లేకపోతే మీ బండి పాత స్టేట్లోనే ఉండిపోతుండే. అలాగే ఇల్లు అమ్ముతున్నారనుకోండి, బ్యాంక్ నుంచి క్లియరెన్స్ తీసుకుంటే ఈ ప్రాపర్టీ మీద ఎలాంటి గొడవలు లేవు అని క్లియర్గా తెలిసిపోతుంది. ఇక లోన్ మొత్తం కట్టేశాక బ్యాంక్ ఇచ్చే ఎన్ఓసి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ప్రాపర్టీ మీద వాళ్ళకి ఇంకే హక్కులు లేవని చెప్పడానికి అదే ఫైనల్ ప్రూఫ్. ఇది కేవలం ఇలాంటి పెద్ద పెద్ద కొనుగోళ్లకే కాదు, జాబ్ మారేటప్పుడు కూడా అవసరం. ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లో అయితే పాత డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి ఖచ్చితంగా కావాలి. అంతేనా? ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫైర్, మున్సిపాలిటీ లాంటి డిపార్ట్మెంట్స్ నుంచి క్లియరెన్స్, అదేనండి ఎన్ఓసి. లేకుండా ఒక్క ఇటుక కూడా పెట్టలేరు. మంచిది, కానీ ఒక సింపుల్ పేపర్కి ఇంత లీగల్ పవర్ ఎలా వస్తుంది? అసలు ఏముంటే ఒక ఎన్ఓసిని వ్యాలిడ్ డాక్యుమెంట్గా పరిగణిస్తారు? చూడండి, ఒక సరైన అఫీషియల్ ఎన్ఓసిలో కొన్ని ఖచ్చితమైన విషయాలు ఉండాలి. ఎవరిస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్, ఏ తేదీనే ఇస్తున్నారు, ఎవరికిస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్, అసలు ఏ విషయం మీద క్లియరెన్స్ ఇస్తున్నారు, ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అఫీషియల్ సంతకం, ఆఫీస్ సీల్ లేదా స్టాంప్. ఈ 6 పక్కగా ఉంటేనే దానికి లీగల్ వాల్యూ వస్తుంది. అందుకే అంటారు, ఎన్ఓసి చూడ్డానికి చిన్న పేపర్లా ఉన్నా అది చాలా పెద్ద లీగల్ ప్రూఫ్ అని. నిజమే కదా? సైజ్లో చిన్నదే కావచ్చు, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం చాలా చాలా పవర్ఫుల్. కాబట్టి ఎన్ఓసి ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలో తెలుసుకోవడం మన ట్రాన్సాక్షన్స్ని సేఫ్గా, చట్టబద్ధంగా ఉంచుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో వచ్చే ఎన్నో తలనొప్పుల నుంచి మనల్ని కాపాడుతుంది. అందుకే నెక్స్ట్ టైం ఏదైనా పెద్ద స్టెప్ వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, దీనికి కావాల్సిన లీగల్ క్లారిటీ ఉందా అని. ఆ ఒక్క ఎన్ఓసి తీసుకోవడం మీ పని స్మూత్గా, సక్సెస్ఫుల్గా జరగడానికి లేదా మధ్యలో ఆగిపోవడానికి మధ్య ఉన్న తేడా కావచ్చు. గుర్తుంచుకోండి,